హాయ్ అండి, ఇది పార్ట్ 3 అనుకోండి. ఆ రోజు లెటర్ కూడా వాళ్ళిద్దరి కోసం రాసింది మా చెల్లి. ఈ లెటర్ కూడా వినండి, చాలా బాగా రాసింది. మా ముగ్గురు మైండ్లో ఉన్నవన్నీ కలిపి అది ఒక లెటర్ రూపంలో రాసింది. ఆ లెటర్ చదివితే మాకు కూడా ఒక ఎమోషనల్ అయిపోయాము అందరం కూడాను. లెటర్ చదువుతున్నప్పుడు మా అమ్మ విని కూడా ఇదైంది. ఇది మామూలుగా మేము ఆ రోజు రాత్రి చదువుతుంటే మా ఆయన వీడియో తీశారు. బాగుందనేసి పెట్టాను. మీరిద్దరూ మమ్మల్ని ఇంత కష్టపడుతున్నా 30 సంవత్సరాల్లో ఎప్పుడూ పెద్దగా గొడవ పడడం చూడలేదు. ఎందుకంటే మీరిద్దరూ అర్థం చేసుకున్నారు కాబట్టి మీ 30 సంవత్సరాలు ఇంత సంతోషంగా అండ్ సక్సెస్ఫుల్గా గడిచాయి. ఈ 30 సంవత్సరాల్లో మీరు ఎన్నో చేశారు, మంచి చెడు అంటూ ఎన్నో చూశారు. నాన్నకి బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం ఎంత బాధపడ్డామో ఇప్పటికీ గుర్తుంది. అది కూడా దాటి నాన్న బయటపడ్డారు. ఈ 30 సంవత్సరాల్లో మీరిద్దరి అక్కల పెళ్లి చేసి సక్సెస్ఫుల్ పేరెంట్స్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో అలానే బావలిద్దరిని కూడా చూసుకున్నారు. నాన్న ఎప్పుడు వాళ్ళకి తగ్గకుండా మర్యాద చేశారు. అమ్మ వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా వాళ్ళకి మంచిగా చూసుకునేది. వాళ్ళు కూడా మీకు చాలా క్లోజ్గా ఉంటారు. మాతోనే కాకుండా మీరు పిల్లలు చెర్రీ, రుస్సు, యశ్ అందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇంపార్టెంట్ విషయం, మీరు ఈ 30 సంవత్సరాల్లో ఇల్లు కూడా కట్టి చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యారు. ఈ 30 సంవత్సరాల్లో మీరు ఎన్నో సంతోషాలని బాధల్ని కలిసి జీవితాన్ని గడిపారు. కాబట్టి ఇక నుంచి మొత్తం సంతోషం